హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా మన న్యూ మార్కెట్. దాని తర్వాత మన జూకి అయితే వెళ్ళాము. జూలో మనకి ఏంటంటే పెద్ద పులి ఇంకా ఎలుగుబంట్ల వీడియో అయితే మీకు ముందుగానే వేస్తాను, ఎందుకంటే అవన్నీ ఈ వీడియోలో యాడ్ చేసామంటే చాలా పెద్ద వీడియో అయితే అయిపోతుంది. అలాగే మనకి అది ఎంట్రన్స్ మీరు చూసారు కదా, అక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్ అయితే ఎలా లేదు. లోపలికి వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తారు, మన ఈ బ్యాగ్స్ ఏదైనా ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటే దాంట్లో పెట్టి దానికైతే లాక్ చేసేయాలి. వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ ఇచ్చిన తర్వాత మనకి వాళ్ళైతే మళ్ళీ ఆ ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని మన బ్యాగ్లో అయితే మనకి ఇచ్చేస్తారు. అలాగే ఎంట్రన్స్లో చూసుకుంటే ఇక్కడ మొక్కలతో ఎంత బాగా ఈ ఏనుగు, జిరాఫ్లు అన్నీ అయితే అక్కడ మంచి బాగా డెకరేట్ అయితే చేశారు. ఇదంతా చెట్టు అనమాట. చెట్టుకి అలా కట్ చేసి మనకి మొత్తం కూడా అది చూసారు కదా, జిరాఫ్లు, ఏనుగు ఇంకా రకరకాల చిన్న చిన్న జంతువులు, పక్షులు అవన్నీ కూడా మనకి అక్కడైతే చేసి ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం ఈ లెఫ్ట్ సైడ్ నుండి ఇలాగ ముందుకు వెళ్ళిపోతే మనకి ఎలుగుబంట్లు అలాగే జింకలు, అలాగే మనకి మొసళ్ళు అవన్నీ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తుండండి. అలాగే మనకి వర్షం, చాలా పెద్ద వర్షం పడి అప్పుడే అయితే ఆగింది. ఎంట్రీ ఫీజు అయితే ఇక్కడ మనకి 50 రూపీస్ అనమాట. వర్షం ఆగిన తర్వాత మనకి ఎంత గ్రీనరీగా ఉందో ఈ ఎంట్రన్స్, ఇది మొత్తం అక్కడ అంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఏమేమి జంతువులు ఉన్నాయో అవన్నీ కూడా చూడడానికి అక్కడైతే పెద్ద ఆర్చ్ లాంటిదైతే కట్టారు. ఇక్కడ చింపాంజీస్, ఎలుగుబంట్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అన్నీ 300-200 మీటర్స్, 300 చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇంకా ఫుల్ ఆఫ్ యానిమల్స్, అంటే ఫుల్గా జంతువులు అయితే ఉంటాయి. ఏది కూడా బోన్ ఖాళీగా ఉండదు, అన్నిట్లోనే జంతువులు ఉంటాయి. అన్నీ కూడా వర్షం అయింది కాబట్టి బయటనే ఉన్నాయన్నమాట. అలాగ నడుచుకుని ముందుకు వెళ్తే మనకైతే ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకి చింపాంజీ అనమాట. అది ఏదేదో బురద అంత ఇసిరి, ఆ గాజు మీద కూడా బురద ఇసిరి పెట్టుంది. ఓకేనా? చూడండి, చూసారు కదా, మొత్తం అయితే ఈ గాజు మీద కూడా మొత్తం బురద వేసి అయితే ఉంచింది. అంటే ఆడుకుంటాయి కదా, అలా టైంలో బురద అయితే ఇక్కడికి వచ్చి పడతాయి, లేకపోతే జనాలు కొట్టడానికైనా. ఎందుకంటే జనాలు కూడా ఇలా చూసి ఏదో ఒక టీజింగ్ చేస్తుంటారు అనమాట. టీజింగ్ అయితే ఇప్పుడు చేయకూడదు జంతువులకి ఫ్రెండ్స్. అలాగే ఈ అలీపూర్ జూ అయితే చాలా ఫేమస్ అనమాట కోల్కతాలో. అలాగే ఈ అలీపూర్ జైలు కూడా ఉంది. అలీపూర్ అంటే అది సెంట్రల్ జైలు అనమాట. చాలా పెద్ద పెద్ద క్రిమినల్స్కి అక్కడ ఉరిశిక్ష అయితే పడుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చాలా పాతది ఇక్కడ మనం చూసుకుంటే మనకైతే జేబ్రాస్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే అలీపూర్ జైల్ మ్యూజియం ఒకవేళ మనకి వర్షం లేకపోతే అక్కడికైతే వెళ్తాను, ఎందుకంటే అది మొత్తం ఓపెన్లో ఉంటుంది అనమాట. వర్షం ఉంటే మనం షూట్ చేయలేం. ఇదైతే మనమేనే. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనం అలాగ ముందుకు వెళ్తే మనకైతే పెద్ద ఒక తాబేలు అయితే ఉంది. ఒక 300 ఇయర్స్ అంట అది. ఆ టార్టాయిజ్ 300 ఇయర్స్ ఓల్డ్ అనమాట. ఆ టార్టాయిజ్ చాలా పెద్దవి, అలాంటివి 3 ఉన్నాయి అనమాట. ఇది అన్నిటికంటే చిన్నదనమాట. ఇంకా టార్టాయిజ్ ఉన్నాయి, ఇంకా చాలా, అది కూడా చాలా ఏజ్ అనమాట. అదైతే ఈరోజు వదలలేదు, ఇది ఒక్కదానికి వదిలేరు అనమాట బయటికి. ఓకేనా? చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. అక్కడ నుండి కొంచెం మనకు ముందుకు వెళ్తే అక్కడైతే ఇక్కడ ఎలుగుబంట్లు అనేసి లెఫ్ట్కి చూపిస్తుంది కదా. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఒక 3-4 మినిట్స్ వీడియో ఎలుగుబంట్లది ఆడుకుంటున్నాయి వర్షంలో. అలాగే మనకి పులిది కూడా చూపించాను. బయట వాతావరణం క్లైమేట్ చాలా చల్లగా ఉంది కాబట్టి జంతువులన్నీ బయటే ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే మనం అక్కడ నడుచుకుని వెళ్తున్నాం. అంటే మధ్య నుండి ఒక దారి ఉంటుంది, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, చెట్లు ఏదో చుట్టూరు చెట్లు, ఎక్కడ చూసినా చెట్లు ఉంటాయి. అక్కడ అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే పాములు కూడా ఇటు అటు తిరుగుతుంటాయి అన్నమాట, రకరకాలు. ఓకేనా ఫ్రెండ్స్? అదే మీరు లాస్ట్ వీడియోలో చూశారు కదా. ఇక్కడైతే నేను ఒక 30 సెకండ్స్ 1 మినిట్ వీడియో అయితే పెడతాను. ఇంకా ఐ బటన్లో నా యెస్టర్డే అంటే లాస్ట్ వీడియో కూడా వేస్తాను. మీరు ఎవరైనా దీని ఫుల్ వీడియో చూడాలంటే ఐ బటన్లో క్లిక్ చేసి మీరైతే చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తుండండి. और बाइक से करने की क्या लग मगर रे
అలాగే అక్కడ మనం చూసాక ఈ ఎదురుగా ఒక చెట్టు చూస్తున్నారు కదా, ఇది చాలా అంటే 100 ఇయర్స్ అయిందంట. ఈ చెట్టు ఎంత పెద్దగా ఉంది, ఇంకా సైడ్కి అలా కొంచెం వాల్ ఉంది సైడ్కి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఆ లోపల ఉన్నాయి, ఇంకా పెద్ద చెట్లు ఉన్నాయి, మీకైతే అది కూడా చూపిస్తాను. అలాగే ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, ప్రతి ఒక్క దగ్గర మనకి వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వాష్రూమ్స్కి అయితే ఏ ప్రాబ్లము లేదు అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ వే నుండి కొంచెం ముందుకు వెళ్ళాక మనకైతే ఒక చిన్న కోడ్ లాంటిది దొరికిందనమాట. కోడ్ అయితే మనకి ఇక్కడ మన వైజాగ్లో కూడా కొన్ని దగ్గరలో అయితే అది చూడడానికి నేనైతే చూశాను. ఈ కోడి జూలో మన వైజాగ్ జూలో కూడా ఈ కోడి అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇంకా మనం చూసుకుంటే ముందుకు వెళ్తే చూసారు కదా, 2 సైడ్లు బ్యాంబూ ట్రీస్, చాలా నీట్ అండ్ క్లీన్గా బ్యాంబూ ట్రీస్ అయితే వేసి ఉన్నారు. ఓకేనా, అలాగైతే ఇంకా మనం ముందుకు వెళ్ళి అక్కడ జింకులు ఉన్నాయి. ఇక్కడ చూసే కదా ఆర్చిడ్ జోన్ అనేసి ఇచ్చారు, అక్కడైతే జంకులు ఉన్నాయి. అదొక టైప్ జంక్ అనమాట. మీరు చూడండి ఒకసారి, చూసిన తర్వాత మీరు అది ఒకవేళ మీకు తెలిసినట్టయితే నాకు కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఓకేనా, చూస్తూ ఉండండి. అక్కడ ఆరెంజ్ కలరు డ్రెస్సెస్ మీరు చూస్తున్నారు కదా, వాళ్ళందరూ ఏంటంటే గంగాసాగర్ వెళ్ళడానికి కోల్కతా వచ్చారనమాట. అలా కోల్కతా వచ్చారు కదా అని ఇంకా గంగాసాగర్కి ఇంక టైం ఉందని బస్ టైమింగ్స్ ఉంటాయి కదా, ఆ లోపల వీళ్ళు టైంపాస్ కోసం మన ఈ జూకి అయితే వచ్చినట్టుగా ఉన్నారు. చాలా జనం ఉన్నారు ఫ్రెండ్స్ ఆ ఆరెంజ్ కలర్ డ్రెస్సుల్లో. మీరు ముందు ముందు చూస్తారు కదా, చాలామంది అయితే కనిపిస్తారు, చూస్తూనండి. అలాగే జింక అన్నాను కదా, ఆ జింక ఇదేనండి. అది అంటే ఎలక ఫేస్ లాగే ఉంది, అదొక టైప్ అనమాట. ఇలాగా కొంచెం దీనిలాగా ఉంది, మీరు చూడండి, మీకు అర్థమైతే మరి చెప్పండి మరి ఫ్రెండ్స్ మనకి కామెంట్లో. ఓకేనా.
అలాగే ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నాయి కదా, అది మొత్తం పాములు అవన్నీతో ఉంటాయి, రకరకాల పాములు అవన్నీ ఉంటాయి. అలాగే మనకి ముందు ముందు ఎల్లో యానాకొండ కూడా ఉంది, అది మీకు చూపిస్తాను. మీరు ఎక్కడ ఉందో అదైతే మీరు కనిపెట్టాలన్నమాట. ఓకేనా? ఇది మనకి ఎంట్రన్స్ అనమాట. ఒకే టికెట్ ఒకసారి తీసుకోవాలి, ఇంకెక్కడ కూడా మీరు ఏ టికెట్ కొనుక్కున్న అవసరం అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మొత్తం కూడా ఇవి ఎక్కడెక్కడ నాకు ఏవేవి కనిపించో అవే మీకు చూపిస్తాను, చూడండి. పెద్దది ఓపెన్ చేశారా? అక్కడ చిన్న బండి ఫ్రెండ్స్. ఈ వర్షం పడి ఆగిన తర్వాత చల్లగా ఉంది, కానీ హ్యూమిడిటీ వల్ల కొంచెం చెమటలు కూడా వస్తాయి. అలాగే ఇప్పుడైతే మనం లయన్, టైగర్, ఇంకా చీతా, జాగ్వర్స్ ప్లేస్కి అయితే వచ్చాం. పదండి చూద్దాం. ఇంకా చాలా చిన్నది.
সুন্দর বলে মাছ ধরতে গিয়ে ఫ్రెండ్స్, అలాగే ఈ ఫుల్ వీడియో అయితే నేను ఐ బటన్లో ఇస్తాను, అదైతే మీరు చూడండి. ఎస్టర్డే నేనైతే అప్లోడ్ చేశాను. అలాగే మకింటోష్ బర్న్ లిమిటెడ్ వీళ్ళైతే అడాప్ట్ చేసుకున్నారన్నమాట ఆ పుల్కి. అలాగే మనం ఈ జూలో మొత్తం చూసుకుంటే చాలా వరకు అంటే లేక్స్, చెరువులు అవన్నీ అయితే చాలా బాగా మెయింటైన్ అయితే చేశారు. అంటే ఎంత ఎండాకాలమైనా మనకు లోపల అయితే చల్లగా ఉంటుంది. ఫుల్ చూశారు కదా గ్రీనరీ, ఎంత గ్రీనరీగా ఉందో. ఇదైతే మన రాయల్ బెంగాల్ టైగర్ పెద్ద పులి అంటారు కదా, అవి కూడా పెద్ద పుల్లేనే, కానీ దీనికైతే ఓపెన్లో ఉంచారు. ఓకేనా, ఓపెన్లో ఉంచడం వల్ల ఆ లోపల ఇంత పెద్దది కట్టారు, కానీ వర్షం వల్ల అయితే లోపలికి వెళ్ళిపోయింది రాయల్ బెంగాల్ టైగర్. ఓకేనా, బెంగాల్ టైగర్ అనేసి ఉంది ఇక్కడ. అలాగే ముందు మనకి స్పాటెడ్ డియర్స్ ఇటువైపు ఇప్పుడైతే ఏనుగులు అవన్నీ అయితే మనకు కనిపిస్తాయి. ఇంకా రకరకాల పెట్టలు కూడా అక్కడ కనిపిస్తాయి, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా, ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మ్యాక్సిమం మీరు కొంచెం సపోర్ట్ చేస్తే, షేర్ చేసి, ఇంకా మంచి కామెంట్ పెట్టి, ఇంకా లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తెస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లోపల మనకి వాటర్ బాటిల్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా స్నాక్స్ లాంటివి, అంటే స్ప్రింగ్ రోల్స్ లాంటివి చాలా వరకు అయితే లోపల దొరుకుతాయి. చాలా దగ్గరలో అయితే షాప్స్ ఉన్నాయి. అయితే ఒక షాప్ దగ్గర మనకి నోరు ఎండడం వల్ల వాటర్ బాటిల్ తీసుకున్నాం. నేను ఐస్ క్రీమ్ అయితే తిన్నాం, అమ్మగారి కోసం అయితే వాటర్ బాటిల్ తీసుకున్నాం. అలాగే అక్కడ నుండి అలాగ ముందుకి నడుచుకొని వెళ్తే అక్కడైతే మనకి ఏనుగులు ఉంటాయి. ఓకేనా, ఏనుగులు చూసిన తర్వాత మన వీడియో అయితే స్టాప్ చేస్తాం. ఇక్కడ కూడా మీకు చూసుకుంటే వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క దగ్గర మీకు లోపల 4 దిక్కుల 4 వాష్రూమ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద వాష్రూమ్స్, చాలా నీట్ అండ్ క్లీను. ఇక్కడైతే అలాగే మనకి ఫ్రంట్లో కూడా ఫస్ట్లో కూడా ఒక బోర్డు అయితే పెట్టారు, మ్యాప్. అలాగే లాస్ట్లో కూడా ఒక మ్యాప్ ఉంటుంది. ఎవరైనా మిస్ అయినట్టయితే వాళ్ళు రిటర్న్ వెళ్ళి అదైతే యానిమల్స్కి చూసుకోవచ్చు. అక్కడ నుండి మనం వాటర్ ఇంకా ఐస్ క్రీమ్ తినక అక్కడ నుండి మనం ముందుకైతే మన ప్రయాణం సాగించాం. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళాక మనకైతే ఓపెన్లో ఏనుగులు, పెట్లు, రకరకాల పెట్లు, అంటే ఇండియాలో దొరకపోయిన పెట్లు కూడా అక్కడ ప్యారెట్స్ లాంటివి రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ అయితే పెట్టారు, చూస్తున్నాం.
అలాగే ఇప్పుడు ఈ బోన్ చూస్తున్నారు కదా, ఇదైతే మన సింహందంట. ఓకేనా, ఈ లయన్, కానీ లయన్ చాలా దూరంలో మనకు కనిపిస్తుంది, పడుకొని ఉందన్నమాట. అంటే చిన్న చినుకులు పడుతున్నాయి కదా, అయితే మొత్తం రెస్ట్లో ఉంది. మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, అలాగే మనం ఈ పక్కన చూసుకుంటే ప్యారెట్స్ చూసారు కదా, ఈ పక్కన చూసుకుంటే మనకైతే ఏనుగులు ఉన్నాయి. 2 ఏనుగులు అయితే బయట ఉన్నాయి, ఇంకా లోపల ఇంక 2-3 ఉన్నాయంటే. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనం ఇక్కడ నుండి తీసేకంట మనం ఇంకొక వైపు నుండి తీస్తే అది చాలా దగ్గరికి అయితే వచ్చింది. ఓకేనా, జూమ్ చేసి అయితే మీకు చూపిస్తాను ఈ వీడియో మొత్తం కూడా. ఓకేనా, చూస్తానండి. దీని తర్వాత మనం డైరెక్ట్ అలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకైతే అవుట్ గేట్ వస్తుంది. ఓకేనా, అక్కడ నుండి అయితే అవుట్ అయిపోయి మనం డైరెక్ట్ మన రూమ్కి షాలిమార్ అయితే వెళ్ళిపోయాము. ఓకేనా, ఇది చూస్తానండి. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మన అలీపూర్ జూ. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా 2 కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎంత లైక్ చేసుకుంటే మనకి అంతైతే సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మనం తీసుకొస్తాం. ఫ్రెండ్స్, మనకి ఎంట్రీ గేట్ అయితే మళ్ళీ వచ్చేసింది. ఇక్కడ నుండి మనం లోపలికి అయితే ఎంట్రీ అయ్యాం. చూసారు కదా, అయితే ఈ క్రాస్ చేసాక పక్కనైతే చిన్న గేట్ ఉంటుంది. ఆ చిన్న గేట్ నుండి మనం అవుట్ అయిపోవాలి. ఇంతకుముందు మనం ఇక్కడ నుండి ఎంట్రీ తీసుకున్న తర్వాత లెఫ్ట్ నుండి అయితే స్టార్ట్ చేసాం. అలాగ లెఫ్ట్ నుండి స్టార్ట్ చేసి మనం రైట్ నుండి అయితే ఇలాగ మళ్ళీ అక్కడికి చేరుకున్నాం. ఇక్కడైతే మనకి అన్ని మోమోస్ అంటే రకరకాల టేస్టీ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఓకేనా, అన్నీ ఫాస్ట్ ఫుడ్ అనమాట. మీల్స్ అయితే లోపల దొరకవు. అలాగేనా, ఓకే, ఎవరైనా వెళ్ళినట్టయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, చలికాలం అయితే ఇంకా బాగుంటుంది. వర్షాకాలం అయితే ఎప్పుడు వర్షం పడిపోతుందో కోల్కతాలో చెప్పలేము. ఓకేనా, వర్షం ఆగి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయింది. ఓకేనా ఫ్రెండ్స్, అప్పటివరకు చినుకులు ఇంకా అవన్నీ అయితే పడ్డాయి. ఇంతకు ముందు కూడా మీకు చూపించాను కదా చెట్లతో ఎంత బాగా తయారు చేశారో. అదే ఆ ఎంట్రీ గేట్ పక్కనే చిన్న గేటు. మనమైతే అలాగే వెళ్ళాం లోపలికి, ఇలా వచ్చామన్నమాట. ఇప్పుడు బయటికి వెళ్ళాక మనమైతే ట్యాక్సీ చూసుకొని మనమైతే అక్కడ నుండి
బయలుదేరి ఇంటికైతే వెళ్ళిపోయాం. నెక్స్ట్ వ్లాగ్ ఇంకా మంచి వ్లాగ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా వీడియోస్ ఎప్పుడు నేను అప్లోడ్ చేసినా మీకైతే ఫస్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.